డైరీ మాల్ కూడా అందరూ నాకే వేశారు, అందరూ మాకే వేశారు, నేను మా శ్రీనివాస్ చౌదరి గారు అనుకుంటాం. అలాగే వాళ్ళు కూడా అనుకుంటాం. అయితే ఈ నేపథ్యంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరి అంచనాలు కూడా 120 దాటి రావట్లే. ఇవాళ కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి ఎవరు కూడా 120 దాటి చెప్పడానికి సాహసించుకోలేకపోతున్నారు. కారణాలు ఏంటంటే ఇవన్నీ ఇవాళ ఆ ఫ్యాక్టర్స్ మెయిన్ ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది గ్రాస్ రూట్ లో ఓటరు చాలా చైతన్యవంతుడయ్యాడు. ఒకప్పుడు ఈ గుర్తులు వెతుక్కోవడం అని, లేకపోతే గుర్తుకి తడబడిపోవడం అని, ఎవరో వృద్ధులు లేకపోతే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్పిస్తానండి. ఇల్లటరేట్ అనే వ్యక్తి వాళ్ళ గుర్తులకు సంబంధించి, ఓటింగ్ సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి అవగాహన నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. అంత అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే నేను 2 గుర్తుల్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ప్రాంతంలో నేను పనిచేస్తాను కాబట్టి నాకు తెలుసు. నేను చెప్తున్నారా మీరెందుకు చెప్పడం సార్, మోడీ గారు టీవీలో చెప్పారండి కమలం గుర్తు అని చెప్తున్నారు సార్. నేను చెప్పి ట్రైబల్ ఏరియాలు, ట్రైబల్స్ లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అది. కాబట్టి అవేర్నెస్ ఉంది. ఓటరు నాడి పట్టడం ఎవరి తరము అవ్వట్లేదు. కొన్ని అంచనాల ఆధారంగా నాటుతావరని చెప్పేసి నేను చెప్పుకోవడమే తప్పిస్తే కాంక్రీట్ ఎవిడెన్సెస్ తో ఎవ్వరూ ముందుకెళ్లే పరిస్థితి లేదు సాయి. రైట్, మంచి పాయింట్. సాంబశివరావు గారు ఏమంటారు? మీ వాళ్ళు అంటే మీ పార్టీ అభిమానులు కాకుండా ఇంకెవరైనా చెప్పారా? సార్ మంచి మాట చెప్పారు సార్. 3,35,04,560 ఓట్లు పోలేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 4,14,14,00,000 ఓట్లు ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చినకి. అయితే పార్టీ పరంగా మాట్లాడేటప్పుడు నేను పలానా తెలుసు. అలాగే వైసీపీ మా తిరుపతిలో ఇప్పుడు తిరుపతి రావు గారు చెప్తూ మాట్లాడతారు, మా కుటుంబానికి సంబంధించిన ఓట్లు కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యి ఆ నమ్మకం నమ్మారు. ఎందుకంటే మాకు కనబడింది కంటి ముందర. మా తెలిసిన మా బంధువులు కానీ రిలేషన్స్ కానీ కొంత వ్యతిరేకత ఉన్నా కూడా పలానాకి ఎందుకు ఇవ్వాలి, పలానా కూడా లాస్ట్ మూమెంట్ లో అంచనాకు వచ్చి కరెక్ట్ కాదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాకు ఫోన్ చేశారు. ఏదో మా లోకల్ గవర్నమెంట్ మిత్రులు అన్నా మేము వేయట్లేదన్నా, మాకే న్యాయం జరగలేదు, మేము మీకే వేస్తున్నాం. తర్వాత ఒక 2-3 5 మంది కార్పొరేటర్లు తిరుపతిలో ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే పార్టీ జనసేనలోకి వచ్చేసారు, కొంతమంది తెలుగుదేశం కూడా వచ్చారు. ఇది తిరుపతి వరకు చెప్తున్నా. అయితే నేను ఇంకొక లాజికల్ టెక్నికల్ గా ఒక మాట మీతో మాట్లాడుతున్నాను సార్. గెలిస్తే నేను గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా, తెలుగుదేశం గెలిచినా ఆనందంలో ఉంటాం. మనకు మంచి ఓట్లు పడ్డాయి, హ్యాపీగా ఉన్నాం, మనకేం పర్లేదు, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది. గొడవలు ఎందుకు చేస్తారు? ఇది టెక్నికల్ ఇష్యూ. గొడవలు చేయడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే ఒకటి ప్రెసిడెంట్ ఉండాలి. ఏంటంటే మొదటి రోజున ఎలక్షన్ రోజున మీ వాళ్ళు ఉత్సాహంతో కొట్టారు, 2వ రోజున మిమ్మల్ని కొడుతున్నారు వాళ్ళు, అంతే తేడా. గొడవ సార్ గొడవలు ఎందుకంటే మనిషిని మనిషి అది కొట్టడం అనేది ఎప్పుడైనా దుర్మార్గమే సార్. ఫ్యాక్షనిజం నేను ఆ రాక్షసత్వాన్ని ఎవరైనా అంగీకరించదు. నేను చెప్తోంది ఎలక్షన్ రోజున మీ వాళ్ళు రెచ్చిపోయారు, నిన్న వాళ్ళు రెచ్చిపోయారు. అది కాదు, దాని మీదకి వెళ్ళదు, దాంతో కౌంట్ అయ్యద్దు.